ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈరోజు రమణ మహర్షి జన్మదినం అండి. ఆయన అరుణాచలంలో ఉన్నటువంటి గొప్ప భారతీయ వేదాంతి మహాయోగి. ఆయన దగ్గరికి అనేక మంది రాధాకృష్ణ గారు అలాంటి వాళ్ళు, పాల్ బ్రంటన్ విదేశీయులు చాలామంది వస్తూ ఉండేవారు వారి దగ్గరికి. వారి గురించి కొంచెం చెప్పుకుందామండి. వారి చిన్నతనం పేరు వెంకట్రామన్. అతను చిన్నప్పుడు 14వ ఏట ఆయన ఇల్లు విడిచిపెట్టి వచ్చేశారు. ఆ అరుణాచలం దీంట్లో ఆ దేవాలయంలో ఉండేవారు. ఆయన ధ్యానం ఎంతటిదంటే కిందని జర్రిలు పురుగులు కూడా అన్ని కరుస్తున్నా సరే ఆయన చెలించకుండా ధ్యానంలో ఉండిపోయేవారట. కోటేశ్వరరావు గారు చెప్పారు. అయితే ఆయన ఏంటంటే ఆయన డిసెంబర్ 1945లో ఆయన 1879లో ఆయన జన్మించారండి. డిసెంబర్ని 30వ తారీఖుని. అయితే ఆయన ఏంటంటే ఏప్రిల్ 1950లో మరణించారు. సుమారు 70 సంవత్సరాలు ఆయన జీవించిన కాలం అండి. ఆయన అరుణాచలంలోనే ఉన్నారు చివరి వరకు కూడా. అరుణాచలంలో ఆయన మొట్టమొదట విరూపాక్ష గుహ అని ఉంటుంది. అక్కడ ఆయన సాధన చేశారు. అంటే సాధన అంటే తప్పించడం ఆ భగవంతుడి కోసం ఏమిటనేది. సరే, ఆయన 16వ ఏట డెత్ ఎక్స్పీరియన్స్ అని ఆయనకి కలిగింది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే శరీరం అంతా కూడా ఒక్కసారి ఇదైపోయి షాక్ కొట్టినట్టుగా పడిపోయి మళ్ళీ వచ్చింది. అయితే అది అనుభూతి ఇది అని చెప్పలేనిదనమాట. అది మనం అరుణాచలం వెళ్ళినప్పుడు మాతృభూతేశ్వరలింగం అని ఉంటుంది. అక్కడ దేవాలయం ఉంది. అక్కడ పెద్ద బోర్డు మీద ఆ విషయం రాస్తారనమాట అంతా కూడా. అంటే ఆ టైంలో ఆయన సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ అంటే ఏమిటి, నేను అంటే ఏమిటి, అంటే ఈ పంచభూతాత్మక శరీరం కాకుండా ఇంకోటి ఉంటుంది కదండి, అది అంటే ఏమిటో ఆయన గ్రహించారని ఆయన చెప్తారనమాట. ఆయనకి ఎన్నో అనుభవాలు. ఆయన అక్కడ ఈ విరూపాక్ష గుహలో ఉంటారు కొంతకాలం. తర్వాత స్కందాశ్రమం అని చెప్పేసి ఆ కొండ మీద ఉంటుందండి. ఆ స్కందాశ్రమంలో ఆయన అక్కడ కూడా తపస్సు చేశారు. ఆయన అక్కడ ఉన్నప్పుడే వాళ్ళ అమ్మగారు వస్తే తోటి ఉన్న శిష్యులనండి వాళ్ళు ఏమిటంటారంటే ఆవిడ ఉండడానికి వీల్లేదు, ఆవిడ స్త్రీ కదా అని అంటారు. అంటే అప్పుడు చెప్తారు ఆవిడ లేకపోతే నేనే వెళ్ళిపోతానంటారు. అక్కడ ఆ తల్లికి ఎంత స్థానం ఇచ్చారంటే ఆదిశంకర్లే ఇచ్చారు తల్లికి స్థానం. మనప్పుడు ఈ పీఠాధిపతులు వాళ్ళే ఎవరిని వెళ్తున్నప్పుడు సాధారణంగా తల్లిదండ్రులు కనిపించారనుకోండి, తల్లి కనిపిస్తే ఆయన వంగి దండం పెట్టాలట. అక్కడ మాతృదేవోభవ కదండి, శరీరాన్ని ఇచ్చింది ఆవిడ. తండ్రి బీజం, ఆవిడ క్షేత్రం లేకపోతే మొలకెత్తది కదా. అలాగ మనం అంచేత తల్లికి అంత గౌరవం ఇచ్చారు. చివరి వరకు తల్లి అక్కడే ఉంది. ఆవిడ పోయారు. తర్వాత అక్కడే ఆవిడని స్థాపితం చేసిన చోట మాతృభూతేశ్వర దేవాలయం కట్టారు. సరే, ఇంకా రమణ మహర్షి గారితో అనేకమైన అనుభవాలు. సూర్యనాగమ్మ గారు అని చెప్పేసి మహానుభావురాలు ఆవిడ 1945 నుంచి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టారు. అయితే అక్కడ తమాషా ఏంటంటే ఈ ఉత్తరాలు ఆవిడకి చిన్నప్పుడే భర్త పోతే ఇక్కడే ఉండిపోయిన తర్వాత అన్నదమ్ములకు ఉత్తరం రాస్తూ ఉండేవారు. ఆ ఉత్తరాల్లో ఇక్కడ జరిగిన సంఘటనలు యథాతథంగా రాసేవారు. అక్కడ మనకు ఆచారం ఉండేది. ఆ ఉత్తరాలన్నీ పూర్వం ఒక తీగకి గుచ్చి ఉంచేవాళ్ళం మనం. అంటే మా చిన్నప్పుడు జరిగిన సంఘటనలు. తర్వాత కాలంలో అదే ఎప్పుడైనా వాళ్ళ తర్వాత వారసులు ఎవరో చూసుకుంటూ ఉంటారు, ఓహో ఇలా ఉత్తరాలు జరిగాయన్నమాట మన వాళ్ళ మధ్యన. అయితే ఇవి రాసిన ఉత్తరాలన్నీ కూడా అన్నదమ్ములు ఇద్దరున్నారు. అవన్నీ జాగ్రత్తగా ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో 1950లోనే ఎప్పుడో ఇవి మొట్టమొదటిగా ప్రచురించారండి. దాంట్లో సుమారుగా 200 చిలుకుంటాయి అక్కడ. అలాగే అరుణాచల తాలూకా ఆశ్రమ వైభవం అంతా కూడా ఆవిడ చెప్తారు. ఎన్నో విషయాలు దానిలో సంక్షిప్తమై ఉన్నాయి. అంటే నిక్షిప్తమై ఉన్నాయి. అంటే ఒకటి మీకు రమణ మహర్షి తాలూకా ఆ చెప్పిన విషయాల్లో నేను గ్రహించింది ఏంటంటే ఎక్కడో ఒక చోట ఒక వేదాంత విషయం ఆయన చూపిస్తారండి. చాలా గొప్ప మహానుభావులు ఆయన చెప్పింది ఏంటంటే ఎన్నో విషయాలు ఉంటాయి, నువ్వంటే ఏమిటో నువ్వు తెలుసుకో అంటారు ఆయన ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు ఎవరన్నా వెళ్తే. ఇకపోతే ఆయన అనుభవాలు ఎప్పుడు కూడా ఆయన అడిగారట. మీరు కూడా రమణ మహర్షి ఇప్పుడు ఈ అరవిందో ఘోష్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా బాదం పప్పు పిస్తా అవన్నీ తింటూ ఉంటారు, చాలా ఆరోగ్యం గారి కోసం మీరు ఎందుకు చేయరంటారట. అంటే అదంటారట వాళ్ళకేంటి బోళ్ళంతా
అదే అంతా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నేను ఏదో నేను ఒక ఇది అంటే ఒక సన్యాసిని కదా, నాకు ఇవన్నీ అక్కర్లేదన్నట్టుగా. అలాగే ఆయన ఆహారం తీసుకున్నప్పుడు కూడా చివారిని కూర్చున్నవారట. ఎవరైనా ఈ ఆశ్రమవాసులు కూడా ఆయనకి కొంచెం కాస్త ఏదైనా వడ్డిస్తే ఇది ముందు అందరికీ కూడా పెట్టారా అని చూసి ఆయన తినేవారట. ఒకసారి ఒక ఆయుర్వేదం డాక్టరు ఒక మంచి ఇది తయారు చేసి తీసుకుని వచ్చారు, ఒక లేహ్యం ఒకటి. అయితే ఆ లేహ్యం ఏంటంటే ఈయనకి ఇచ్చి మీరు తినండి అన్నారట. అంటే ఏమిటన్నారట లేహ్యం గొప్పతనం, ఇది చాలా బలవర్ధకం, ఇది చాలా బలం వస్తుంది మీకు తింటే అన్నారట. సరే అని అప్పుడు ఈ భోజనాలు ఉంటాయి కదా, భోజనాలు పెట్టినప్పుడు అందరు కూర్చుంటారు కదా, అందరికీ ఒక్కొక్క చెంచా ఆ విస్తరలో వేయించేశారట ఆయన. అంటే ఆయనకి ఎక్కడ ఇదే అందరూ ఒకటే. అలాగే ఆయన ఒకప్పుడు వెళ్ళి ఈ కథలు దీని ప్రకారంగా తెలుస్తుంది, వంటస్థలాల్లోకి వెళ్ళి చూస్తూ ఉండేవారట. అంటే చిన్న విషయం ఇది, ఆ వంకాయ ముచ్చుకలు పారేస్తున్నారట, ఒకసారి పారేస్తే అవన్నీ తీసుకొచ్చినా ఇక ముందు ఇలా పారేవద్దని చెప్పారట. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనుకోండి ఇవి. ఇకపోతే మహావేదాంత విషయాల్లో కూడా ఆయన గొప్ప గొప్ప వాళ్ళతో చర్చించేవారు. ఆయన రమణాశ్రమంలో ఇకపోతే ఆ కొండ ఉంది చూసారా, దాన్ని ఆనుకునే ఉండేవారు. ఆ కొండ అంటే స్వయంగా ఆ పరమశివుడేట ఆ కొండ, అంతే చెప్తారు దానికి. మనం పక్క నుంచి చూస్తుంటే నందిలా కనపడుతుంది కూడా, మీద శిఖరంలో చూస్తుంటే ఇక్కడ అది గిరి ప్రదక్షిణ సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. అది మేము ఒకసారి చేసామండి గిరి ప్రదక్షిణ. అంటే కొండను ఆనుకుని ఉంటుందని చెప్పడానికి చెప్తున్నాను. అక్కడే ఆ మాతృభూతేశ్వర లింగం పెట్టినటువంటి దేవాలయం ఉంటుంది. ఆ ఆశ్రమ ప్రాంగణం చాలా బాగుంటుంది. అక్కడే ఒక లైబ్రరీ ఉంది. ఆయన స్వయంగా ఈ సూర్యనామమ్మ గారు ఏవో కొంచెం చెప్తూ ఉంటే ఆమెను కరెక్షన్స్ చేసినటువంటి ఆ ప్రతులన్నీ కూడా దాంట్లో లభిస్తాయండి ఆయనకి, రమణ మహర్షి. ఇంకా ఆయనకి ఎన్ని చెప్తే ఎంత విషయాలు, ఇంకా బోల్డని విషయాలు రమణ మహర్షి గురించి, ఆశ్రమం గురించి ఎంతోమంది వస్తూ ఉండేవారు. ఆయనకి చాలా సున్నితమైనటువంటి హాస్యం కూడా చెప్తూ ఉండేవారు. ఆ లేఖల్లో మనకు కనపడుతూ ఉంటుందన్నమాట, ఎన్నో విషయాలు దానిలో కనపడతాయి. అది రమణ మహర్షి గారు అంటే ఆయన మహత్తులు చూపించారా అవేనే లేదండి. ఆయన ఏంటంటే ఆయన జీవితమే ఒక మహాయోగిగా అది సాగింది. అదండి ఇది. ఈరోజు రమణ మహర్షి గారి తలక జన్మదినం అండి. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఆయన జన్మదినం. ఆశ్చర్యకరం ఏంటంటే ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అండి. ఆ షష్ఠి నాడే ఆయన జన్మదినం పడడం కూడా చాలా విశేషం. ఆయన ఎందుకంటే అలా అంటున్నాను విశేషం అని, ఆయన తలక అంశ కుమారస్వామి అంశ అని చెప్తారండి పెద్దలు. ఆయన అది నీకు ఇంకోటి ఏంటంటే, అలాగే ఇక్కడ కళవరాయ అగ్రహారం అని చెప్పేసి బొబ్బిలి దగ్గర ఒకటి ఉందండి, ఆ బల్జిపేట కళవరాయ అగ్రహారం. అక్కడ కావ్యకంట గణపతిమని అయ్యల స్వామియాజుల వారి ఇంట్లో ఆయన జన్మించాడు. ఆయన పేరు గణపతి అంటారు, అయ్యల స్వామియాజుల వాళ్ళని ఆ వాసిష్ఠ గణపతి ముని అంటారు అతన్ని మామూలుగా. అతను కూడా చాలా గొప్ప తపస్సంపన్నుడు. అతను ఈ రమణాశ్రమంకి వచ్చి చాలా కాలం ఉంటారు ఇతనితోటి. అసలు అంతవరకు కూడా రమణులు ఏమీ మాట్లాడలేదట. ఇతను చూశారట. చూసిన తర్వాత ఆయన రమణ మహర్షినేమో ఆయన భగవాన్ అన్నారట, ఆయనేమో ఆయన గణపతి అన్నారట. అంటే ఇద్దరు కూడా అన్నదమ్ములు, శివపుత్రులు ఇద్దరు కూడా. అందులో అరుణాచలం అది శివుడి తాలూకా క్షేత్రం. కైలాసం ఎంత గొప్పదో అది కూడా అరుణాచలం కూడా అంతే గొప్పదండి. అందుకు ఆ శివపుత్రులు ఇద్దరు కూడా, కుమారస్వామి గణపతి ఇద్దరు కూడా అక్కడే ఉన్నారని అనుకోవాలి మనం. తర్వాత కాలంలో అతను అనేక చోట్లకు వెళ్ళారు. ఎవరు ఆ గణపతి అని చెప్పేటువంటి కావ్యకంఠ గణపతి ముని. అతను ఆ నవద్వీపం ఉన్నట్టు ఒకటి ఉంది, అక్కడ గొప్ప గొప్ప మహాపండితులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆయన జయించారంటే ఇంకేం లేదు. ఆ సాహిత్యంలోనూ వాటిలోనూ అనేక ప్రక్రియలు ఉంటాయి కదండి, వాటన్నిటిలో కూడా వాళ్ళని మెప్పించారని, అది ఓడించడం అని కాదు. అక్కడ అంబికాదత్ అని గొప్ప మహానుభావుడు ఉండేవారట. చెప్తారు, నేను అంబికా తాలూకా దత్తుడినంటారట. ఈయనంట నువ్వు దత్తుడివి, నేను స్వయాన కొడుకునంటారట ఈ కావ్యకంఠ గణపతి ముని. ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. అది ఇకపోతే ఈ రమణ మహర్షి గారి పుట్టినరోజు ఈరోజు. అలాగే మనకి ఈ సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు కూడా ఈ దినమే, షష్ఠి. రెండు కూడా ఒకేసారి రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇద్దరు దీనివల్ల ఏంటంటే రమణ మహర్షి కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి తలక అంశాన్ని మనకి రూఢవుతోందండి. మహానుభావుడు అతను. అది ఏదో కొన్ని విషయాలు ఏదో నాకు తెలిసినవి ఇంకా చాలా ఉన్నాయి, అది విస్తారం అయిపోతుందండి. అది ఇంతటితో నేను ఆపుతున్నాను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.